అలాంటి సినిమా అయితే తీశాడు. ఎక్స్ట్రాడనరీగా ఉందన్న, ఎక్స్ట్రాడనరీ. సో ఇప్పుడే అఖండ 2 తాండవం సినిమా చూసి బయటకు వచ్చాను. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. సినిమాలో మ్యూజిక్ కావచ్చు, తమన్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, బాలయ్య గారి పర్ఫార్మెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇక బాలయ్య గారి డైలాగ్స్ విషయానికి వస్తే అఖండలో ఎలాంటి డైలాగ్స్ మనం చూసామో సో బోత్ ఆర్ నాట్ సేమ్ అనేటువంటి రేంజ్లో అఖండ 2లో కూడా డైలాగులు చాలా ఉన్నాయి. బట్ కొంచెం అక్కడక్కడ ఎందుకో గ్రాఫిక్స్ పరంగా కావచ్చు ఇంకా కొంచెం బాగుండేది అనిపించింది. అఖండ ఎంతైతే మనం ఎంజాయ్ చేసామో అఖండ 2 అంతకు మించి ఇంకా బాగా ఎంజాయ్మెంట్ కొంచెం తగ్గిందేమో, లేదంటే ఆ పవర్ఫుల్ డైలాగ్స్ కానీ కొంచెం తగ్గాయేమో అనిపించింది. బట్ ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. సనాతన ధర్మం గురించి చెప్పాడు. దేవుడు లేడు అని నమ్మించాలి ప్రజలని కుతంత్రాలు చేసేటువంటి విలన్స్, సో వాళ్ళ మీద పోరాడేటువంటి అఖండ, వాళ్ళిద్దరి మధ్య హోరాహోరీ పోరాటం చాలా అద్భుతంగా చూపించాడు. ఫైనల్గా అఖండ ఏంటంటే ఒక దైవగణంగా కాబట్టి శివగణంగా చూపించాడు అఖండ అనేటువంటి పర్సన్ని, అదే బాలయ్య క్యారెక్టర్ని. సో దేవుడి కోసం పోరాడే ఒక దేవగణంగా బాలయ్య గారు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు ఈ సినిమాలో. ఓవరాల్గా ఈ సినిమా అయితే సనాతన ధర్మం నమ్మే వాళ్ళకి, దేవుడు అంటే ఇష్టపడే వాళ్ళకి, దేవుడిని నమ్మే వాళ్ళకి చాలా అద్భుతంగా నచ్చుతుంది అఖండ 2 అనే సినిమా. సో ఖచ్చితంగా దేవుడు దైవభక్తి ఉన్న వాళ్ళకి ఈ అఖండ 2 సినిమా నిజంగా ఒక మహాద్భుతం అని చెప్పొచ్చు. కాకపోతే ఇంకా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఈ సినిమాలో మనకి కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడే అఖండ 2 సినిమా చూసొచ్చి అందరూ బాలయ్య గారి అభిమానులు అయితే జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు. నిజంగా బాలయ్య స్క్రీన్ పైన తాండవం చేస్తుంటే థియేటర్లో ఉన్న అభిమానులంతా మహాతాండవం చేశారని చెప్పాలి. బాలయ్య గారి ఫ్యాన్స్ అయితే అత్యద్భుతంగా ఎంజాయ్ చేశారు అఖండ 2 సినిమాని. ఇది అఖండ 2 సినిమా గురించి. థ్యాంక్ యూ.